హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. 2025లో జరిగే ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా యొక్క షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024 అయితే టీమిండియా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ముగించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అయితే జరగనుంది 2025లో. ఇది వచ్చేసరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే టోర్నమెంట్ అయితే జరగనుంది. దాదాపు 20 రోజుల పాటు అయితే టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి మొత్తం 8 జట్లు అయితే పాల్గొనున్నాయి. 8 జట్లు వచ్చేసరికి 2 గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. అయితే 8 జట్లో వచ్చేసరికి భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు మాత్రమైతే అర్హత సాధించాలని కూడా చెప్పుకోవచ్చు. 8 దేశాలను అయితే 2 గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఐసీసీ మాత్రమైతే రీసెంట్గానే ప్రకటించిందని కూడా. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అనే 2 గ్రూపులు. గ్రూప్ ఏలో వచ్చేసరికి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ దేశాలు అయితే గ్రూప్ ఏలో అయితే ఉండడం జరిగింది. గ్రూప్ బిలో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు అయితే గ్రూప్ బిలో అయితే ఉండడం జరిగింది. అయితే ఐసీసీ ట్రోఫీ 2025లో మన టీమిండియా షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ దేశాలు అయితే గ్రూప్ ఏలో అయితే ఉండడం జరిగింది. ఫిబ్రవరి 20న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ అయితే ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో మ్యాచ్ అయితే జరగనుంది. మార్చి 1న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కరమైన మ్యాచ్ అయితే మార్చి 1న అయితే జరగనుంది. ఓవరాల్గా గ్రూప్ దశలో మన టీమిండియా 3 మ్యాచ్ ఆడడం జరుగుతుంది. అయితే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టాప్ 2లో నిలిచిన జట్లు అయితే సెమీఫైనల్కి అయితే చేరడం జరుగుతుంది. టాప్ 2లో నిలిచిన గ్రూప్ ఏ నుంచి 2, గ్రూప్ బి నుంచి అయితే 2 జట్లు అయితే సెమీఫైనల్ చేరుతాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్లు మాత్రమైతే ఫైనల్లో తలపడుతూ ఉన్నాయి. అయితే దీని ప్రకారంగా చూసుకుంటే టీమిండియా గ్రూప్ దశలో కనీసం 3 మ్యాచ్లు అంటే 2 మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలవాలి. ఆ తర్వాత జరగబోయే మ్యాచ్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు అంటే ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా 5 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా మరోసారి అయితే ఐసీసీ ట్రోఫీ అయితే గెలవనుంది. మరి ఐసీసీ ట్రోఫీ 2025లో జరిగే మ్యాచ్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ గడ్డ పైన అయితే జరుగుతుంది. మరి టీమిండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అని అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మన టీమిండియా 2007లో మాత్రమే పాకిస్తాన్ పైన అయితే పర్యటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రమైతే పాకిస్తాన్లో మాత్రమైతే పర్యటించలేదు మన టీమిండియా మాత్రమైతే. సరిహద్దుల ఉద్రిక్తత నేపథ్యంలో అయితే ఇప్పటివరకు అయితే పర్యటించలేదు. అదేవిధంగా పాకిస్తాన్ చూసుకుంటే ఇప్పటివరకు అయితే 3 సార్లు అయితే భారత్లో పర్యటించడం జరిగింది. 2001లో ఓడిఐ వరల్డ్ కప్లో, అదేవిధంగా 2016లో T20 ప్రపంచ కప్, 2023లో ఓడిఐ వరల్డ్ కప్లో అయితే మన భారత్లో అయితే పాకిస్తాన్ అయితే పర్యటించింది. మరి ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి టీమిండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అని అయితే ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ వచ్చేసరికి 3 సార్లు భారత్లో పర్యటించింది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది మన టీమిండియా మాత్రమైతే. ఆ టీమిండియా పాకిస్తాన్లో పర్యటించి రోహిత్ శర్మ మాత్రమైతే కెప్టెన్సీ వహించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. మరి చూద్దాం 2025లో జరిగే ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, జట్టు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా కెప్టెన్సీ ఎవరు చేయబోతున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.